కొడుతుంది, తొందర పనులు కానీ మరి ఈరోజు పొద్దుగాల ప్రజానికి వస్తారు కదా, సరే పొద్దుగాల జల్దీ రండి. సరే మరి ఏమి పోదామా? పొద్దుగాల పోదాం, తెలిసింది అంతేలే. తిండి పెడుతున్నాడు, పైసలు ఇస్తున్నాడు, పోదాం. ఏముంది అందులో? ఈ ఎండ కష్టాలు చేసే బదులు ఆడ చల్ల గుసం తినేది అదే చేస్తుంది. అంతే, నిజమేలే. ఏమే సీతకేమో చేసేవేమే? ఏముంది రామక్క, పొలంలో కలుపు తీసుకున్నాం. నువ్వు తీసినా కాదు, మీ పిల్లలు కూడా తీయబెడుతున్నావుగా. ఏముందక్క, మా పేర బతుకులాయే. డిగ్రీ చదివి ఇదే పనానే? అయినా రామక్క, నీ పిల్లలని కూడా నీ బతుకులు లెక్కనే మార్చినావుగా పొలం పనులకి. అయినా మనకెందుకు, పోదాం. ఏమైనా మా బాధపడుతుంది? ఏంటమ్మా, అన్నం నీ దగ్గర నుంచి నేర్చుకునేది. నాకు డబ్బు విలువ చెప్పాలి కానీ ఓటు విలువ చెప్పలేదు. అందుకే మా బతుకులు ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఎందుకే మనసా మనం బాధపడతాం? అంతకుముందు మనకు ఓటు హక్కు లేదు కాబట్టి మనం ఓటు వేయలేదు. ఇప్పుడు మనకు ఓటు హక్కు వచ్చింది కాబట్టి మనం సరైన నాయకుని ఎంచుకొని అతనికి ఓటు వేసి మనం మన జీవితాలను సరైన బాటలోకి మార్చుకున్నాం. పదమ్మా, ఇంటికి పోదాం. మా మొదటి ఓటుని మేము ఉపయోగించుకుంటున్నాం. మరి మీరు?